ఇది మన సైడ్ ఎగ్జాక్ట్ మన ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. జస్ట్ 3 minutes మన సైడ్కి వెళ్ళిపోతామండి. ఎలిమినేట్ రోడ్, రైడ్, ట్రిపుల్ ఆర్, పోచారం నియర్ బై అండి మన సైడ్ దగ్గర. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ, ఏ జంక్షన్ సార్ ఇది మనం ఉన్నది? సార్ మనం ఉన్నది ఇది సాగర్ హైవే అండి, ఇప్పటిపట్ట జంక్షన్ ఇది. ఇటు వచ్చేసరికి మన అన్నపేట రోడ్ వస్తుంది, మనకు కొంగర్ కాలనీ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, మన ఇటు పోతే నాగరసాగర్ హైవే వస్తుంది. ఇది వచ్చేసి ఇప్పటిపట్ట టౌన్ అండి. ఇది ఇప్పుడు గురునానక్ అన్నారు కదా, అది మనకి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? జస్ట్ పర్లాంగ్ అండి, జస్ట్ 2 minutes గురునానక్ కాలేజ్కి వెళ్ళిపోతాము. సార్ చూడండి సార్, ఇక్కడ ఫుల్ డెవలపింగ్ ఉంది. ఇక్కడ బంక్ కూడా ఉన్నది, ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉన్నది, ఫుల్ మన ట్రాఫిక్ ఏరియా ఇది. కొత్త షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్, టోటల్ గా మనకి హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, ఫుల్ బిజీ రోడ్ సార్, ఫుల్ బిజీ రోడ్ ఇది. ఎంత బిజీ మనం వెళ్ళే సైడ్ రోడ్ ఇదే కదండి? ఇదేనండి అన్నపేట రోడ్ ఇది. ఇటు మన శ్రీశైలం హైవే కూడా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు అండి, వెళ్ళిపోవచ్చు. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఇది మనకి సైట్ వచ్చేసి ఏ లొకేషన్ లో ఉందండి? మనకి ఇది లొకాలిటీ వచ్చి ఇబ్రహీంపట్నం అండి, మున్సిపాలిటీలో ఉన్నాము. ఇది ఎన్ని ఎకరాలలో ఉంది, మనకి ఎట్లా ఇస్తున్నారు దీని డెవలప్మెంట్స్? ఇది వచ్చేసి 2 ఎకరాలు అంటే 3 ఎకరాల 12 గుంటలు అండి. మనకు టోటల్ గా మన హెచ్ఎండి నామ ప్రకారంగా మన జీపీ లేఅవుట్ గా మనం వెంచడం అనేది. టోటల్ మనం 30 feet రోడ్స్ చేసామండి. మనకి ఎంట్రెన్స్ కూడా పెద్ద ఆర్చ్ వస్తుంది, మనకు ఎంట్రెన్స్ లో మెయిన్ ఆర్చ్ వస్తుంది అనమాట. టోటల్ దీంట్లో మనకు టోటల్ గా మనకు వచ్చేసి సిసి రోడ్స్, వాటర్ లైన్ ప్లస్ మన డ్రైనేజ్ లైన్ చూసారా అండి అన్ని కంప్లీట్ చేసేసాము. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి కర్బింగ్ స్టోన్ వస్తుందండి. కర్బింగ్ స్టోన్ తో పాటు మనకు మన స్ట్రీట్ లైట్ స్తంభాలు కూడా మనం పోల్స్ కూడా మనం నాటిస్తాము. ఒక్కొక్క 1 week లో మ్యాక్సిమం గా మనకు టోటల్ వెంచర్ డెవలపింగ్ అనేది క్లియర్ చేస్తామండి. మెయిన్ మన వెంచర్ వచ్చేసరికి కొంగరకాలం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన సైట్ నుంచి జస్ట్ 10 kilometer డిస్టెన్స్ లో మనం వెళ్ళిపోవచ్చు అండి. కొంగరకాలం వెళ్ళిపోవచ్చు, కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు అండి, దగ్గర అండి. మనకి ఎంత డిస్టెన్స్ వస్తుందండి? జస్ట్ ఒక 10 నిమిషాలు అండి జర్నీ మనది. ఒక 10 నిమిషాలు మనం రీచ్ కావచ్చు. మనకు బెంగళూరు గేట్ కూడా నియర్ బై 10 నిమిషాల్లో రీచ్ అవుతామండి. మన ఇబ్రహీంపట్నం టౌన్ జస్ట్ 5 minutes అండి. మన మున్సిపాలిటీలో ఉన్నాం. జస్ట్ మన ఇల్లు ప్రెసెంట్ గా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రెసెంట్ గా అందరు ఇల్లు కట్టుకున్నారండి. దాని పక్క మన సైడ్ తీసుకున్నాం. ఇందులో మీరు ఏమైనా హౌసెస్ ఏమైనా ప్లాన్ చేసి ఇట్లా గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా ఇస్తున్నారండి? అవునండి, అది కూడా ఇస్తున్నామండి. ఆల్మోస్ట్ కస్టమర్స్ కూడా తీసుకునే వాళ్ళందరూ కూడా మమ్మల్ని రీచ్ అయ్యారు. వాళ్ళు కూడా G+1 కూడా ఇల్లు కట్టుకొని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. మా దగ్గరికి వస్తుంది, అది కూడా మేము కట్టిస్తున్నాం. మా కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తుంది మన ఇల్లు కట్టడం కూడా. అయితే ఇప్పుడు మనకి ఇందులో ప్లాట్స్ ఏ సైజ్ ఉన్నాయండి? సార్ మన ఫ్లాట్ వచ్చి మినిమం వచ్చేసి మనకు 121 square అండి. సైజు కూడా సైజు 27.6, విడ్త్ వచ్చేసరికి 40 feet సైజు. మంచి స్క్వేర్ ఫీట్ అండి, క్రాసింగ్ అలాంటిది ఏం లేదు. మనం స్క్వేర్ ఫీట్ గా మనం ఇస్తున్నామండి. చూడండి ఈ స్టోన్ అనేది మనకు ఎన్ని కార్నర్ ప్లాట్ వచ్చేసి 242 square అండి. అంటే కొంత కస్టమర్ కూడా హైయెస్ట్ కస్టమర్ మాకు కార్నర్ ప్లాట్ కావాలని అడుగుతారు కదా, దాన్ని మేము చూసుకొని అట్లా కూడా మేము డిజైన్ చేసామండి టోటల్ గా. ఇప్పుడు మనకి సైట్ వచ్చేసి సిటీకి ఎంత దూరం ఉందండి ఇది? సార్ మన సిటీ దగ్గరలో అండి, జస్ట్ ఒక 1/2 hour లో మనం రీచ్ కావచ్చు అండి. మన ఎల్బీనగర్ నుంచి మన సైడ్ కు 27 kilometers అండి. ఆల్మోస్ట్ మన సిటీలో కలిసిపోయింది. మనది ఇప్పుడు టౌన్ మున్సిపాలిటీ అయిపోయింది కాబట్టి సిటీలో ఎక్కడ చూసినా 50,000-60,000 గజం ఉంది. అవునండి, ఇప్పుడు మన సిటీ కలిసిపోయింది కాబట్టి ఇక్కడ మేము ఉండొచ్చు అండి. ఇక్కడ నుంచి మనం జాబ్కి వెళ్ళొచ్చు, ఇక్కడ స్టే చేయొచ్చు కూడా మనం. అందుకే మేము ఇక్కడ ఈ లొకాలిటీ తీసుకున్నామండి. సిటీకి దగ్గర ఉంటుంది, అవుటర్ దగ్గరలో ఉంటుంది, ఇక్కడ మెయిన్ థింగ్ కొంగరకాలం దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఇక్కడే మనకు తీసుకోవాలి అని ఎందుకు అట్లా వాళ్ళకి? ఎందుకు తీసుకోవాలంటే సార్ ఇప్పుడు మనం సిటీలో కలిసిపోయినాం కాబట్టి మన సిటీలో కొనలేక పరిస్థితులు ఉన్నారు మిడిల్ క్లాస్ కస్టమర్లు. అక్కడ ఎటు చూసినా 1 lakh పైన ఉన్నాయి గజం వచ్చి, 80,000, 70,000, 80,000, లక్ష పైన ఉన్నాయి. మేము దాన్ని చూసుకుంటే మన సైట్ దగ్గరలో ఉన్నాం. మనకు ఒక 1/2 hour జర్నీ కాదనుకుంటే మన ఇంటనే ఉంటాం, మన సైట్లో ఉంటాం. మనం ఇక్కడ తక్కువ రేటు పెట్టాము. మిడిల్ క్లాస్ కస్టమర్ కూడా ఇల్లు కట్టుకున్నా కూడా మినిమం 40 నుంచి 50 లక్షల్లో ఇల్లు ఇస్తుందండి. ప్లాట్తో పాటు ఇల్లు కూడా వచ్చేస్తుంది మనకు. అలా ఇస్తున్నామండి. సార్ మనకి ఇప్పుడు ఈ సైట్కి మనకి సరౌండింగ్స్లో మనకి డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? మనకి ఈ మన సైడ్కి సరౌండింగ్ వచ్చేసరికి నియర్ బై ఇబ్రహీంపట్నం టౌన్ అనుకుని ఉన్నాము. ఇంకోటి మన సైడ్ దగ్గరనే పెద్ద స్కూల్ అండి, 25 acres ఏవియన్ స్కూల్, లేక్ఫీల్డ్ స్కూల్ అని చెప్పేసి పెద్ద స్కూల్. అది మనకు నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్. అది మనకు ఆల్మోస్ట్ 90% అయిపోయింది, వర్క్ అయిపోయిందండి. మనకు నెక్స్ట్ అయిపోతుంది. ఇంకోటి మనకు ఇబ్రహీంపట్నంలో మెయిన్ థింగ్ పెద్ద షాపింగ్ మాల్ పడుతుందండి, చాలా పెద్ద షాపింగ్ మాల్ పడుతుంది, TNR షాపింగ్ మాల్. అది TNR. ఇంకోటి మనకు శ్రీ హిందూ కాలేజ్ ఉన్నది, ఇటు గురునానక్ కాలేజ్ ఉన్నది, CMR కాలేజ్ ఉన్నది, అన్ని కాలేజీలు ఉన్నాయండి మన దగ్గర. స్కూల్స్ కూడా ఉన్నాయండి.
మన మెయిన్ థింగ్ అండి మనం ట్రాన్స్పోర్టేషన్ ఓకే మనం ఎల్బినార్ బస్ ఎక్కితే మన సైడ్లో దిగొచ్చు అండి, మన సైడ్లో దిగొచ్చు. మెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు కస్టమర్కి అందరికి వెహికల్స్ ఉండవు కదా సార్, అవును చిన్న చిన్న కస్టమర్స్ ఉంటారు కదా, అవునవును. అలాగే మనకు ఎల్బినార్ కానీ ఇటు సికింద్రాబాద్ కానీ ఇటు దిల్సుఖ్నగర్ కానీ ఎక్కడ బస్ ఎక్కినా మన సైడ్లో దిగుతామండి. నియర్ బైలో ఉన్నాం, అవును. బస్ దిగి ఒక 10 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ మన సైడ్ ఉందండి. ఓకే కస్టమర్కి ఇప్పుడు ఎక్కడో దూరం లాంగ్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ జనగాం కానీ ఇటు మాల్ కానీ ఓకే అటు వచ్చేసరికి అమన్గల్ కానీ అటు షాద్నగర్ కానీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదండి. ఓకే. ఆ ప్రైస్ కూడా మిడిల్ క్లాస్ కస్టమర్ బట్టి మేము ప్రైస్ పెట్టామండి. ఓకే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అది దీంట్లో మనకి వర్తిస్తుందా ఇది? అవునండి, 100% వర్తిస్తుందండి. మన ఫ్యూచర్ సిటీకి మన సైడ్కి 10 నిమిషాల జర్నీ అండి. ఓకే. కలెక్టర్ ఆఫీస్ ఎంత దూరం ఉందో అది అంతే దూరం ఉందండి. దగ్గర కొంగరకాలం కూడా దగ్గర, మనకు 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అవును. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, కొంగరకాలం వెళ్ళిపోవచ్చు. మెయిన్ సిటీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 4th సిటీ చేస్తున్నా అన్నాడు. 4th సిటీనే పరిపాలన స్టార్ట్ చేస్తా అంటున్నాడు. ఫుల్ డెవలపింగ్ అవుతుందండి. మనం ఇక్కడ హాస్టల్స్ కూడా కట్టుకోవచ్చు అండి. మనం చిన్నగా 200 గజాలు ల్యాండ్ తీసుకున్నా, 100 గజాలు ల్యాండ్ తీసుకున్నా మన హాస్టల్ ఇచ్చుకోవచ్చు. అవునవును. ఇప్పుడు మన దగ్గర కలిసి ఎడ్యుకేషన్ అంతా హబ్, ఇబ్రాహీంపట్నం అంటే ఎడ్యుకేషన్ హబ్ అని అంటారు కదా మొత్తం. అవునవును, గురునానక్ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. అందుకే మేము కస్టమర్స్ కూడా మాకు రీచ్ అయ్యారు. 100 గజాల్లో ఒక G+1 G+2 కట్టుకుంటే హాస్టల్ లాగా ఇచ్చుకుందామని ప్రపోజల్ ఉన్నారు. అది కూడా మేము దాన్ని డిజైన్ చేస్తున్నాము. ఇబ్రాహీంపట్నంలో ఇంకేదో మనకి బెల్ కంపెనీ ఏదో. అవునండి, ఇప్పుడు మనకి కంపెనీకి ఎంత దూరం ఉంటుంది? ఓకే ఓకే, మన బెల్ కంపెనీ మనకు ఒక 15 నిమిషాలు జర్నీ టైం ఉంటుందండి, జర్నీ టైం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నాచారంలో ఉన్నది, ఇప్పుడు మన ఇక్కడ ఇప్పుడు మన దగ్గరకు వస్తుంది. మనకు అది కూడా డెవలపింగ్ అండి. ఇప్పుడు చుట్టూ రౌండ్ మొత్తం డెవలపింగ్స్ ఉన్నాయండి. చాలా మీరు చెప్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి మనకు పొల్యూషన్ లేదండి, నాన్ పొల్యూషన్, మొత్తం గ్రీనరీ ఉందండి. మా సైడ్ కూడా గ్రీనరీ చేస్తున్నాం. అంటే రేపు వచ్చే కస్టమర్ కూడా అందరూ విఐపి కస్టమర్స్ ఉన్నారు, ఇలా మంచి ఎన్ఆర్ఐ కస్టమర్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు కాబట్టి ఈ 3 ఎకరాలలోనే మీకు ఏదైనా డెవలప్మెంట్స్ ఇందులోనే వస్తాయి, దీంట్లో వచ్చేస్తాయి. మనకి మిగతా ల్యాండ్ ఏమి వెళ్ళాం, 3 ఎకరాలనే మేము డెవలప్మెంట్ చూపిస్తాం. కస్టమర్ తీసుకున్న వాళ్ళకు అమౌంట్ అనేది ఇంక్రీజ్ కావడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఎక్కువ ప్రతి కస్టమర్ కొనుక్కుంటారు కదండి, మాకు ఇంక్రీజ్ కావాలి ఒక 6 మంత్స్ 3 మంత్స్లో, అలా మేము డిజైన్ చేస్తున్నాం. ఓకే, అట్లా ఆ విధంగా మేము డెవలప్ చేసుకొస్తున్నాం అండి. సార్ ఇప్పుడు మనకి మీరు 50% అయిపోయింది అంటున్నారు ఇందులో సైట్లో. ఓకే, మరి కస్టమర్కి ఏ ప్లాట్ ఇప్పుడు ఈస్ట్ కావాలంటారు, కొందరు కార్నర్ కావాలంటారు, వాళ్ళకి మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు? మరి ఇప్పుడు ఉన్నాయి అవైలబుల్లో? ఉన్నాయి సార్, మనకు ఈస్ట్ ఫేస్ ఉన్నాయి, కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి, ఈస్ట్ నార్త్ కూడా ఉన్నాయండి. కస్టమర్స్కు సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ మేము ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే ఇలా ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, సౌత్ ఉన్నాయి, నార్త్ ఉన్నాయి, అన్ని ప్లాట్స్ మా సైట్లో ఉన్నాయండి. ఓకే సార్, ఇందులో మనకు ఎన్ఆర్ఐ కస్టమర్ కూడా మనకు 5 ప్లాట్ తీసుకున్నాండి. చుట్టూ ఫ్రీ కాస్ వాళ్ళు వేసాడు చూడండి, టోటల్గా 5 ప్లాట్ కొత్త తీసుకున్నాడు. చుట్టూ ఫ్రీ కాస్ వేసి గేట్ కూడా ఎంట్రీ చేసుకున్నాడు. దీంట్లో డాక్టర్స్ ఉన్నారండి, లాయర్స్ ఉన్నారు, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. దీంట్లో అందరు ఎంప్లాయీస్లో తీసుకుంటున్నారు. మెయిన్ థింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వదనం తీసుకున్నారండి. డాక్టర్స్ అంటే మనం గ్రీనరీ ఇస్తున్నాం కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మంచి ఉత్సాహంతో ప్లాట్ తీసుకున్నారు. నిన్న మొన్న కూడా ఈ 2 ప్లాట్ తీసుకున్నాడు ఎన్ఆర్ఐ కస్టమర్. నిన్న తీసుకున్నాడు. ఓకే, ఆల్మోస్ట్ మనకు మంచి ఎంప్లాయీస్ మాత్రమే తీసుకుంటారు. బస్సు మనకి కన్వీనియన్స్ బాగుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. అవునండి, బస్ చెప్తున్నాం కదా, మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు తీసుకోవచ్చు అండి. మిడిల్ క్లాస్ మనం ఎల్బినార్ ఎక్కుతుంటే మనం ఆల్మోస్ట్ మన సైడ్ దిగినట్టే. మనం చాలా అద్భుతంగా దీన్ని డెవలపింగ్ అనేది చేసి చూపిస్తామండి. సైట్ చూస్తూనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటండి దీనికి? సార్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే మనం ఫస్ట్ టోకెన్ నెంబర్ కంపెనీ కట్టాలండి. టోకెన్ నెంబర్ కట్టిన 1 వీక్ కానీ కస్టమర్ చాయిస్ 2 డేస్ కానీ 3 డేస్ కానీ 1 వీక్ కానీ పేమెంట్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రిజిస్ట్రేషన్ వెళ్ళిపోతామండి. ప్రైస్ ఎంత ఉందండి ఇప్పుడు ప్రైస్ కూడా సార్ మేము స్టార్టింగ్ ప్రైస్ లో ప్రైస్ పెట్టాము. ఇప్పుడు ప్రెసెంట్గా ఇప్పుడు 16,000 నడుస్తుందండి. 16,000 గజాలు నడుస్తున్నాము కస్టమర్కి అయితే. ఇవన్నీ డెవలపింగ్ అయిపోతే రేట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తామండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ కస్టమర్కు అందుబాటులో ఉండాలని చెప్పేసి రేట్ అనేది మేము తగ్గించి పెట్టామండి. 16,000 పెట్టాము పర్ స్క్వేర్ యార్డ్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే సార్, ఇప్పుడు మీరు పేమెంట్ షెడ్యూల్ ఉంటాయి కదా సార్, మీరు ఈరోజు కడతారా, రేపు కడతారా, 2 కడతారా, కట్టిన మరుక్షణమే నెక్స్ట్ డే మార్నింగే రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఎంత పే చేయాల్సి వస్తుంది సార్? ఫస్ట్ టోకెన్ మనం లక్ష అయితే ఏం కదా, మన దగ్గర ఫోన్పేనో గూగుల్ పేనో ప్లస్ మన దగ్గర ఉన్న పేమెంట్, మన జనరల్ పేమెంట్ ఎంత ఉంటుందంటే 35,000 ఉంటుందండి. 35,000 కట్టి మీ ప్లాట్ అనేది లాక్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ అమౌంట్ మీరు 2 డేస్ 3 డేస్ అనేది మీరు పేమెంట్ మాత్రం 35,000 ఫస్ట్ టోకెన్ అమౌంట్ కట్టుకున్నాక మీరు ఆఫీస్కి వచ్చి మిగతాది
కంప్లీట్ చేసుకోవచ్చు ఆఫీస్లో. ఎంత టైం ఇస్తారు మనకి? అంటే సార్ యాక్చువల్లీ టైమింగ్ అన్నది మనకు 40 రోజులు టైం ఉంటుంది. 40 రోజుల్లో మనం 1 డే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఒక రోజు అటు ఇటు ఉంటే మేము క్లోజ్ చేస్తామండి. అలాండి అంటే మీ కస్టమర్ మాకు దేవుళ్ళు అండి, కస్టమర్ ఇబ్బంది పెట్టాం అంతే కదండి. అందరికి కస్టమర్ మేము కస్టమర్ మాకు మోస్ట్ ఇంపార్టెంట్. సరే ఇలా ఈ ప్లాట్ తీసుకుంటే ఇంకో ప్లాట్ సరే ప్లాట్ తీసుకుంటాడు. అందుకే మేము ప్రతి కస్టమర్కి మేము గాడిగా మేము గిఫ్ట్గా ఇస్తున్నాము. వాళ్ళు మాకు అంత రిసీవ్ మేము చేస్తాం కస్టమర్స్ కూడా. ఇదేనా అండి మన వెంచర్కి దగ్గర ఉన్న స్కూల్ అన్నారు మీరు? అంటే ఇదేనండి మన వెంచర్ దగ్గర ఉన్న స్కూల్ ఇదే. నియర్ బైలో ఉన్నాం, జస్ట్ 500 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మన స్కూల్కు, మన వెంచర్కు స్కూల్ మధ్య గ్యాప్. ఓకే. ఇప్పుడు కస్టమర్లు మేము కాంటాక్ట్ కావాలంటే ఎలా సార్ మరి? సార్ కాంటాక్ట్ కావాలంటే సార్ మనది డిస్ప్లే కింద మన నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి చేసి మన ఆఫీస్కి రావచ్చు అండి. మీకు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటామండి. మేము మీకు సర్వీసింగ్ అనేది మేము ఆర్ట్ఫుల్గా చేస్తాం. వచ్చి సైడ్ తీసుకెళ్తాము, సైడ్ చూపిస్తాము, వేకెట్ పొజిషన్ చూపిస్తాము, మీకు ఏవి ఫ్లాట్ ఉన్నాయో చూపిస్తాము. మీకు నచ్చిన ప్లాట్ మేము ఇస్తామండి. ఓకే, 100% మేము ఇస్తాం, మీకు నచ్చిన ప్లాట్ మేము ఇస్తాం. ఓకే. చూడండి, ఇప్పుడు ఈ సార్ సైట్ గురించి చెప్పాడు. మీరు ఏది కావాలన్నా డీటెయిల్స్ ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ మొత్తం తెలుసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్స్.